నమస్తే, వెల్కమ్ టు ఆధ్యాయ టీవీ. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సినీ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, అవినాష్ రెడ్డి కేసుకు సంబంధించి ఏదైతే ఉందో నిన్న సిబిఐ కోర్టుకు వెళ్ళారు, ఆఫీస్కి వెళ్ళారు. అదేవిధంగా ఆయన ఒక హైకోర్టుకు ఒక అప్పీల్ చేసుకున్నారు, ఒక 3-4 అంశాలతో కూడిన. దాంతో పాటుగా ఆయన వైఎస్ వివేక కూతురైనటువంటి సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి పైన ఒక ఆరోపణ చేశారు. అసలు ఇదంతా మీ వల్లే జరిగింది, మీరే చేశారు, వివేకాకు సంబంధించి ఏదో ఒక అక్రమక సంబంధం కేసు, వాళ్ళ పిల్లలు ఆస్తి గొడవల వల్ల మీరే చంపారు అంటూ ఒక కొత్త మాటను చేర్చి అందరినీ సందిగ్ధంలో నెట్టేశాడు. ఈ నేపథ్యంలో రేపు సోమవారం మళ్ళీ సిబిఐ కోర్టుకి, అట్లా సిబిఐ ఆఫీస్కి, కోర్టులో విచారణ ఉంది. ఓవరాల్ గా ఎట్లా జరగబోతుంటారు? అంటే ఈ నేపథ్యంలో విచారణ ఏమి ఉండదండి. ఇది ఎప్పుడో క్రియేట్ చేశారండి. ఇది క్రియేట్ చేసింది విజయసాయి రెడ్డి క్రియేట్ చేశారన్నమాట. ఆయన నోటి ద్వారా విన్నాం. అది ఏంటంటే ఆయన నోటి ద్వారా విన్నామంటే మొత్తం మన జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మే కదా ఆయన విజయసాయి రెడ్డి. అవును. ఆయన ఆత్మ పలికే పలుకులు ఏమిటంటే వివేకానంద రెడ్డి గారికి ఏమో ఏదో కీప్ ఉన్నట్టు, ఆ కీప్కి ఈవిడికి మధ్య ఈ ఆస్తి తగాదాలు, వాళ్ళకి మెయింటెనెన్స్ తగాదాలు ఉన్నట్టు, ఆవిడకో 2 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడినట్టయితే దాన్ని ఇష్టపడక ఇక్కడ వల్లుడు చంద్రశేఖర్ రెడ్డి ఎవరు ఉన్నారు కదా, రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి పూనుకొని మర్డర్ చేసినట్టు, అంటే హత్య చేసినట్టుగా వీళ్ళు ఒక మంచి అందమైన కథనం సృష్టించారు. కానీ ఇక్కడ వీళ్ళు కర్మ కాలిపోయి ఏమైందంటే దస్తగిరి అప్రూవర్గా మారిపోయాడు కదా. ఎప్పటి నుంచి అసలు ఈ క్లాస్ స్టార్ట్ అయింది, క్లాస్ స్టార్ట్ అవ్వగానే మొదటి దెబ్బ ఎలా తగిలింది, పిరిగిలతో మొహం మీద తగిలింది. అలా ఆయన షాకులో ఉంటుండగా గొడ్డలతో తల మీద తగిలింది. 17 సార్లు గొడ్డలతో అంటే మూదారు. దాని తర్వాత కింద పడ్డాడు, రక్త మడుగులో పడిపోయాడు. ఈయన కొంచెం శక్తి అంతా కూడా తీసుకొని లేచే ప్రయత్నం చేస్తుండగా దస్తగిరి కత్తితో పొడిచాడు. ఆయన చెప్పుకున్నాడు. అంటే జరిగినటువంటి మర్డర్ని ఈజీగా చెప్పుకున్నాడండి. ఎవరో హాస్పిటల్లో ఒక కాంపౌండర్ సాంబశివరావు ఎవరో వచ్చి ఆ కుట్లు వేశారని, రక్తం తుడిచారని, కమోడు శుభ్రం చేశారని, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టుగా హత్య ఎలా జరిగిందో ప్రతి ఒక్కరికి తెలిసేలాగా దస్తగిరి చెప్పినట్టయితే, అది కాకుండా అప్రూవర్గా మారినవాడు తన కేసు పడుతుంది, తనకేమో శిక్ష పడుతుందని తెలిసినప్పుడు కూడా నిజాయితీగా ఒప్పుకున్నట్టయితే శిక్ష తగ్గొచ్చేమో. ఏదో యావజ్జీవ శిక్ష పడినా సరే, జీవితంలో చర్మాంకులైనా సరే వచ్చే అవకాశాలు ఉంటాయనేటువంటి ఆశతో రావచ్చు ఆయన. అది వదిలేసి ఇప్పుడు కొత్తగా స్టోరీ ఏంటండి, ఇది ఎంత అసహ్యంగా ఉంటుందంటే, అది చచ్చిపోయి ఉన్నట్టయితే దాని మీద ఏమో ఆ ఉంచుకున్న భార్యకి డబ్బు ఇద్దాం అనుకుంటుంటే అల్లుడు చంపేశారనుకుంటే, నిజంగా వాళ్ళు చంపేశారు ఉంటే మాట ఆడకుండా నక్కిన పేర్లా ఉంటారన్నమాట. మరి ఆ రోజు ఓవర్ యాక్షన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఖచ్చితంగా ఈ కేసును మాత్రం మామూలు సీదా పోలీసులకు కాదు సిబిఐకి అప్పచెప్పాలన్నాడు. మరి అదే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఏమన్నాడు, దీనికి సిబిఐ అవసరం లేదు, మనకి మాకు కొట్టిన పిండి మన పోలీసులు తెలియజేస్తారన్నారు. తర్వాత మరి సునీత చెల్లితో ఏమన్నాడు, ఏమ్మా నువ్వు ఎందుకు వచ్చింది, ఆయన పోయినాడు వస్తాడా, ఎందుకు నువ్వు మనం ఈ తలగా నొప్పంతా పడుతుంది, ఇంకెంతకు మించి నీవు శ్రమ పడడం చూడడం లేదు, వదిలేసే అన్నాడు. నేను నా తండ్రిని ఎవరైతే ఇంత క్రూరంగా చంపారో వాళ్ళని మాత్రం వదలనంది అంటే ఏం చెప్పాడు, వదలపోతే ఏం చేస్తాను, 12 కేసులు ఉన్నాయి, 13 కేసు అవుద్ది అన్నాడు. అది ఆయన మీద ఏమి మీద లేదుగా. అదే వదలిపోతే నాకు ఏమవుతుంది, సూత్రధారి ఆయనే కదండి. ఇప్పుడు భాస్కర్ రెడ్డి ఉన్నప్పటికీ, అవినాష్ రెడ్డి ఉన్నప్పటికి కూడా సూత్రధారి సంధానకర్త ఎవరున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డిని అని ప్రజలు అనుకుంటున్నారు కదా. అది ఏమన్నాడంటే నా 12 కేసులు ఉన్నాయి, 13 కేసు అవుద్ది అంటే నువ్వెందుకు అన్నయ్య అనవసరంగా జోక్యం చేసుకుంటావంటే, ఇప్పుడు ఆయన ఎవరు, ఆయన పేరు అవినాష్ రెడ్డి మాత్రం ఏం చేస్తాడు, బీజేపీలో కలిసిపోతాడు.
అంటే ఏమిటి? అంటే నలుగురిని చంపేసి బీజేపీలో కలిసిపోతే శిక్ష లేకుండా అంటే పోతుంది. కేసులో ఉన్న వాళ్ళందరూ బీజేపీ కలిస్తే ఆ కేసులు మాయమైపోతాయి. ఇది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెప్పినటువంటి సమాధానం. మరి ఆవిడ ఆ రోజు చెప్పచ్చు కదా, అరే బాబు ఇదంతా ఎందుకు, అసలు ఈ కేసుకి మాకు సంబంధం లేదు అని చెప్తే బాగుంటుంది కదా. నువ్వు వచ్చావు, నువ్వు కేసు పెడుతున్నావు, ఏమవుద్ది, నాకు 12 కేసులు ఉన్నాయి, 13వ అవుద్ది. అయితే అవినాష్ రెడ్డి తరఫు లాయర్ హైకోర్టులో ఏం వాదిస్తున్నారంటే కేవలం దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే మాత్రమే విచారణ జరుపుతున్నారు. ఎక్కడా కూడాను అవినాష్ రెడ్డి ఏదైతే ఉన్న దాఖలాలు కనిపించట్లేదు కాబట్టి ఆ యాంగిల్లో కాకుండా వేరే యాంగిల్లో ఇంట్రాగేషన్ చేయమని చెప్పి అడగడము, అదేవిధంగా తనని అరెస్ట్ చేయొద్దు అంటూ ముందస్తుగా కోర్టులో అప్పీల్ చేసుకోవడం, దీన్ని ఎట్లా చూడాలంటారు? ఆ భయం లేకపోతే ఎందుకు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? అంతే కదా, ముందస్తుగా బెయిల్ కోసం ప్రయత్నం చేయవలసి వచ్చింది. తర్వాత ఏమో దస్తగిరి ఆయన వాంగ్మూలం ఇచ్చినట్టుగా తెలుసు కదా, అప్పుడు ఆయన కూడా యాక్షన్ తీసుకోవచ్చు కదా. దస్తగిరి ఎప్పుడైతే వాంగ్మూలం ఇచ్చాడో ద వెరీ నెక్స్ట్ డే ఆయన కూడా ఒక చెప్పచ్చు కదా, ఇదంతా తప్పు, ఆయన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం తప్పు అని ఎంత చెప్పలేదు ఆయన అవినాష్ రెడ్డి. ఇప్పుడు చెప్తే ఎలా అవుతుందండి? అందువలన ఇది ఏదైనప్పుడు కూడా సిబిఐని కళ్ళు కప్పేసి వీళ్ళు కాళ్ళు పెట్టుకొని తిరుగుదాం అనుకుంటే మాత్రం కుదరదండి. అయితే ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా సిబిసిఐడి వింటుంది. ఆయన ఏం చెప్పాడో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పారో అక్కడ లోపల కూడా మమ్మల్ని అవే ప్రశ్నలు వేస్తున్నారు, మమ్మల్ని ఆ విధంగానే విచారణ చేస్తున్నారు, ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్ర అంటూ వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణకి ఇప్పుడు కొత్తగా సునీత పేరు, ఆమె భర్త రాజశేఖర రెడ్డి పేరుని తీసుకురావడాన్ని ఎట్లా చూడాలంటారు? అంటే సునీత పేరు, ఆవిడ భర్త రాజశేఖర పేరు తెచ్చినప్పుడు కూడా సిబిఐ తాలూకు పరిధిలో అది లేదు కదా. అంటే వాళ్ళిద్దరిని మరి రాజశేఖర్ని విచారించేవాళ్ళు కదా, అది లేదు కదా. ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు మీరు. ఇకపోయినట్టయితే అవినాష్ రెడ్డి తరఫున వాదించే లాయరు అవినాష్ రెడ్డిని రక్షించడం కోసం ప్రయత్నం చేస్తాడు, అంతే కదా. అంతేగాని అవినాష్ రెడ్డి శిక్ష పడేలా ప్రయత్నం చేయడు కదా. కానీ ఇక్కడ మనకు కావాల్సిన దత్తగిరి తాలూకు వాంగ్మూలం ప్రకారంగా మీరు యాక్షన్ తీసుకొని ఇంట్రాగేట్ చేస్తుండ్రు. కానీ ఇది కాదు, మా యాంగిల్లో చూడాలంటే ముద్ద ఎవడా సరే మా యాంగిల్లో చూడాలంటే వాడు నేను నిర్దోషిని చెప్పుకుంటాడు. అంటే సిబిఐ వచ్చి అవును ఈ నిర్దోషే అని వాడు క్లీన్ చీట్ ఇవ్వలేదు కదా. నువ్వు మామూలుగా ఒక పౌరుడు కాదు, ఒక ఎంపీ స్థానంలో ఉన్నవాడు అండి, ప్రజాప్రతినిధి అండి. నువ్వంటూ ఏదైనా పొరపాటు చేసినట్టయితే సమాజానికి నువ్వే సందేశాన్ని ఇస్తున్నావు. అందువలన నీ తాలూకు హయాంలో ఉంటుండగా ఎవడు తప్పు చేశాడో వాడి శిక్ష అయిపోయినట్టయితే రేపు పొద్దున ప్రభుత్వానికి ఎంత అప్రతిష్ట, ఇవన్నీ ఆలోచించుకోరు. అయితే అవినాష్ రెడ్డి చేస్తున్న ఆరోపణ ఏంటంటే కడప ఎంపీ సీటు సునీతారెడ్డి అడిగింది, ఇవ్వని కారణంగానే ఈయన పేరు చెప్పారు అన్నట్టుగా ఇప్పుడు కొత్తగా ఒక కొత్త మాటను తీసుకువస్తున్నారు. కొత్తగా ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు కూడా ఇవన్నీ సిబిఐ వాళ్ళు తీసుకోరు. ఆవిడకి ఇంకా సునీతారెడ్డికి ఇంకా ఆవిడకి పట్టుదల పెరిగిపోవడమే తప్ప ఇందులో తగ్గేది ఏం లేదండి, తగ్గేది ఏమి ఉండదు. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.